సరిపోయిందా? నేనే వస్తా. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ ఉచితమైన కృపను బట్టి మరియు యొక్క ఈ రాత్రికాల సమయంలో ఈ బైబిల్ పరిశోధన తరగతులు తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. మరి కొన్ని విషయాలు తండ్రి జకర్యా గ్రంథం నుంచి వివరించుకుంటూ ఉండగా మీరు మాకు సహాయం దయచేసి ఎటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లేకుండా తండ్రి మీ పిల్లలకి సరైన క్రమంలో క్రమ పద్ధతిగా మీ పిల్లలకి ఈ వాక్యాన్ని బోధించడానికి సహాయం దయచేస్తారని క్రీస్తు నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్న మా పరమ తండ్రి. ఆమేన్. చేరొచ్చిన అందరికీ క్రీస్తు నామమున వందనాలు తెలియజేసుకుంటున్నాను. కొంచెం యాభై చాలా చెప్తాను. చెప్తే చాలా జాగ్రత్తగా కొన్ని విషయాలు మనం నేర్చుకునే ప్రయత్నాలు చేద్దాం. జకర్యా గ్రంథం గడిచిన వారం సుమారుగా 1 వీక్ అవుద్దా 6వ అధ్యాయం వివరించుకుని ఈ జకర్యా గ్రంథం ఏదవుతుందో జకర్యా గ్రంథం 6వ అధ్యాయం మనం వివరించుకున్నాం. సుమారుగా ఉత్తర దేశం గురించిన విషయాలు అంటే బబులోను సామ్రాజ్యం గురించిన విషయాలు, దక్షిణ దేశం, పశ్చిమ దేశాలు ఇవి ఏమవుతున్నావో వీటిని గురించినటువంటి విషయాలు గడిచిన మనం వారం క్రితం మనం మాట్లాడుకున్నాం ఫేస్బుక్. ఈరోజు కూడా ఈ జకర్యా గ్రంథం 7వ అధ్యాయాన్ని వివరించుకునే ప్రయత్నాలు చేద్దాం. చాలా శ్రద్ధగా వినండి, ఎందుకంటే ఇది చరిత్రతో ముడిపడిన విషయాలు. ఎప్పుడో జరిగినటువంటి సంగతుల్ని మరలా లేఖనాల ద్వారా ఆ పైన టాప్ కవర్ చేద్దాం. ఈ టాప్ కదా, టాప్ లేకుండా చరిత్రలో జరిగినటువంటి విషయాలు ఏవైతున్నావో చరిత్రలో జరిగినటువంటి విషయాల్ని ఈరోజు రాత్రి మనం టూకీగా తెలుసుకునే ప్రయత్నాలు చేయాలి. మీరు ఎంత బాగా వింటే అంత బాగా వివరించే ప్రయత్నాలు చేస్తాను. సుమారుగా గడిచిన 6వ అధ్యాయం ఏదవుతుందో 6వ అధ్యాయంలో ఎన్ని దర్శనాలు కనపడ్డాయి చెప్పండి, చూడకుండా చెప్పండి. ఎన్ని దర్శనాలు? 2 దర్శనాలు కనపడ్డాయి. ఇప్పుడు సుమారుగా 7వ అధ్యాయం వచ్చే సమయాన్ని కూడా 2 దర్శనాలు కనపడతాయి. ఈ 2 దర్శనాలు ఏవైతున్నావో ఈ 2 దర్శనాల గురించిన విషయాలు కొంచెం కెమెరా పైకి చెప్పారు బాగా ఇప్పుడు సిటీనా జాగ్రత్తగానండి. లాగించి ఇందులో కాదు నుంచి పర్లేదు చూసి పర్లేదు బాగా ఉందండి. ఈ జకర్యా గ్రంథం 7వ అధ్యాయం కూడా 2 దర్శనాల గురించిన విషయాలు కనబడతాయి. బాగా వినండి. మీరు ఎంత బాగా వింటే నేను అంత త్వరగా ముగించే ప్రయత్నాలు చేస్తాను. మరలా ఇవి రిఫరెన్స్లు ఎక్కువ, చరిత్రతో ముడిపడిన విషయాలు కనబడుతున్నటువంటి సందర్భాలు ఎక్కువ కనబడతాయి. బాగా తీయండి, బైబిల్ ఓపెన్ చేద్దాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం మొదటి వచనం.
రాజైన దర్యావేషు ఏలుబడియందు రాజైన దర్యావేషు ఏలుబడియందు 4వ సంవత్సరం కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు సెరెజేరును రెగెద్మెల్లెకును తమ వారిని పంపి బాగా వినండి. ఒక టైం లైన్ చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఇప్పుడు మనం చదువుతున్న అధ్యాయం ఎన్నో అధ్యాయం? 7వ అధ్యాయం. ఎన్నో సంవత్సరం? రాజైన దర్యావేషు గారు పరిపాలనలో ఎన్నో సంవత్సరం? 4వ సంవత్సరం. మళ్ళీ జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. ఒకసారి జకర్యా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం. దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం 8వ నెల. అంటే జకర్యా గారికి దర్యావేషు మహారాజు ఎవరైతే ఉన్నారో దర్యావేషు మహారాజు కాలంలో మొట్టమొదటి దర్శనం ఎప్పుడు వచ్చింది? దర్యావేషు పరిపాలన 2వ సంవత్సరం 8వ నెల. ఇప్పుడు పరిపాలన మారింది. సుమారు 2 సంవత్సరాలు అయిపోయింది. అంటే 4వ సంవత్సరం నుండి అడుగుపెట్టాడు. అంటే రాజైన దర్యావేషు 4వ సంవత్సరం 9వ నెల. అంటే 2వ నెల నుంచి 3వ నెల. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, 2వ సంవత్సరంలో దర్శనం వచ్చింది, మొదటి దర్శనం. ఇప్పుడు 2వ సంవత్సరం నుంచి 3వ సంవత్సరం, అంటే 3వ సంవత్సరం 8వ నెలకు ఒక సంవత్సరం. అర్థమవుతుందా? 2వ సంవత్సరం 8వ నెల నుంచి 3వ సంవత్సరం 8వ నెలకే ఒక సంవత్సరం అయింది. మళ్ళీ 3వ సంవత్సరం నుంచి 4వ సంవత్సరం 8వ నెలకే 2 సంవత్సరాలు. ఇప్పుడు దీని మీద ఒక 1 మంత్ ఎక్స్ట్రా ఉంది. అంటే 2 సంవత్సరాల 1 నెల. అర్థమవుతుంది ఇప్పుడు? అంటే సుమారు 25 నెలలు. ఈ 25వ నెలలో దేవుడు మరొక దర్శనాలు ఇచ్చాడు. ఎవరికి? జకర్యా గారికి. మరలా ఇప్పుడు ఈ 2వ సంవత్సరం కనబడుతుంది కదా, సుమారుగా 4వ సంవత్సరం. అంటే రాజైన దర్యావేషు 4వ సంవత్సరమున జకర్యా గారి కనబడిన దర్శనం. మందిరం ఎప్పుడు ఆగిపోయింది? 2వ సంవత్సరంలో ఆగిపోయింది. ఇప్పుడు 2వ సంవత్సరంలో ఆగిపోతే ఆ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైం లైన్ సుమారుగా ఎన్నో సంవత్సరాలు కంప్లీట్ అయ్యింది? 6వ సంవత్సరంలో కంప్లీట్ అయింది. బాగా గుర్తుపెట్టుకోండి. రాజైన దర్యావేషు కాలంలో 2వ సంవత్సరంలో జెరుబ్బాబెలు గారు, యెహోషువ గారు, పెద్దలు, జకర్యా గారు, హగ్గై గారు వీళ్ళందరూ కూడి రాజుగారికి లెటర్ పంపించారు. కోరేష్ గారు ఇచ్చిన లెటరు, ఇవన్నీ మాకు ఇచ్చాడు దేవుడు, మందిరాన్ని కట్టుకోమని కోరేష్ గారు పర్మిషన్ ఇచ్చారు. ఈ సంగతులు ఏవైతే ఈ సంగతులన్నీ కూడా దర్యావేషు గారికి ఎప్పుడు పెట్టారు అర్జీ? 2వ సంవత్సరమా 4వ సంవత్సరమా? బాగా చూడండి సార్, చూడండి, మీరు చెప్పింది రైటే. మరొకసారి వెనక్కి వెళ్తే మన చరిత్రలో మరలా ఇది ఏంటంటారు, ఎప్పుడో చూసాం జకర్యా గ్రంథాన్ని, క్షమించిన ఎజ్రా గ్రంథాన్ని ఒకసారి తీద్దాం. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం. చదవండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం చివరి వచనం. యెరూషలేములో దేవుని మందిరపు పని నిలిచిపోయింది. ఇలాగున పారసిక దేశపు రాజైన దర్యావేషు ఏలుబడి 2వ సంవత్సరం వరకు ఆ పని నిలిచిపోయింది. అంటే మళ్ళా గుర్తు చేస్తున్నా, 4వ అధ్యాయం చివరి వచనం నుంచి తర్వాత 5వ అధ్యాయం మొదటి వచ్చే సమయానికి హగ్గై గారు, జకర్యా గారు ఇశ్రాయేలు ప్రజలకి సువార్తను ప్రకటించిన సందర్భాన్ని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు అంటే 5వ అధ్యాయం మొదటి వచనం ఉంది కదా, చూడండి. 5వ అధ్యాయం మొదటి వచనం, ప్రవక్తలైన హగ్గయి, ఇద్దో కుమారుని జకర్యా యోదా దేశమందు యెరూషలేమునందు ఉన్న యూదులకు ఇశ్రాయేలు దేవుడిని యెహోవా నామమును ప్రకటింపగా ఏం ప్రకటన చేశారో అనే విధానాన్ని మనం ఏం చేస్తున్నాం? స్టడీ చేస్తున్నాం. అంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో హగ్గై గారు చెప్పినటువంటి సువార్త యెహోవా గురించి ఏ చెప్పాడో ఆ హగ్గై గ్రంథాన్ని వివరించేసుకున్నాం. 5వ అధ్యాయం మొదటి వచనంలో. నెక్స్ట్ ఎవరు ఉండిపోయారు? జకర్యా గారు ఉన్నారు. ఇప్పుడు జకర్యా గారు పరిపాలన, అంటే జకర్యా గారికి దేవుడు కనబడినటువంటి దర్శనం ఏదైతుందో ఆ దర్శనం యొక్క టైం చాలా ఎక్కువ. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, చాలా ఎక్కువ కాలం. ఈ ఎక్కువ కాలంలో
సుమారుగా ఎన్నో సంవత్సరంలో మందిరం పూర్తయిందంటే మనందరూ తెలుసు 15వ వచనం, 5వ అధ్యాయం 6వ అధ్యాయం 15వ వచనం. అదే అర్జున గ్రంథం 6వ అధ్యాయం 15వ వచనం. 6:15. రాజైన దర్యావేషు ఏలుబడి ఉంది. 6వ సంవత్సరం అదారు నెల 3వ నాటికి మందిరము సమాప్తి చేయబడిను. అర్థమవుతుంది కదా అందరికీ? అంటే దర్యావేషి గారు 6వ సంవత్సరం పరిపాలన వచ్చే సమయానికి మందిరం అనేది ఏమైంది? సంపూర్తిగా అయిపోయింది. అంటే ఇప్పుడు మందిరం సంపూర్తిగా చేయబడాలన్నా ఇప్పుడు ఈ రాజైన దర్యావేషి గారి పరిపాలనలో ఇంకా జకర్యా గారు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. 2వ సంవత్సరం బాగా పెట్టి మరలా రివిజన్ చేస్తున్నా. 2వ సంవత్సరంలో అంటే 2వ సంవత్సరంలో జకర్యా గారి దర్శనం కనబడితే ఆ దర్శనాలన్నీ వివరించాడు. మరలా 4వ సంవత్సరంలో మరలా దేవుడు ఏం చేస్తున్నాడంటే రివ్యూ చేస్తున్నాడు. ఇశ్రాయేలుడు ఎలాంటి వారు ఒకసారి పరిశీలన చేసుకోమని జకర్యా గారికి దేవుడు ఇస్తున్న దర్శనం. ఇందులో ఈ నా వచ్చినటువంటి నెల సుమారుగా ఎన్నో నెలలోకి వచ్చారు? 4వ సంవత్సరం 9వ నెలలో జకర్యా గారికి మరలా దర్శనం వచ్చింది. ఏంటి ఆ దర్శనం అంటే బేతేలు వారు. బేతేలు విన్నారు కదా పేరు? బేతేలు నివాసం ఉంటున్నటువంటి కొంతమంది పెద్దలు ఏం చేశారంటే 2 మనుషుల్ని ఎక్కడ పంపించారంట? యెరూషలేము ప్రాంతానికి పంపించారు. సందర్భం చెప్తున్నారు బాగా వినండి. ఈ యెరూషలేము ప్రాంతానికి పంపించి వాళ్ళు ఏం చేశారంట చూడండి. ఒక 2 పేరు పంపించి 2 పంపించారు. బేతేలు వారు 2 వ్యక్తులు పంపించారు. ఒకరి పేరు సెరెచెరు, 2 రెగెమ్మెలెకు. వీళ్ళిద్దరిని ఎక్కడ పంపించారంటే యెరూషలేము ప్రాంతానికి పంపించారు. వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇన్ని సంవత్సరాలు అంటే ఎన్ని సంవత్సరాలు? సుమారుగా 70 సంవత్సరాలు. అర్థమవుతుంది అందరికీ? ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖించినట్లు 5వ నెలలో ఉపవాసం ఉండి దుఃఖింతమా అని. అర్థమవుతుందా? 5వ నెలలో కూడా వీళ్ళు ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారంట. అంటే ఇశ్రాయేలు ఎవరైతే ఇశ్రాయేలు జనాంగంలో మేము ఉపవాసం ఉన్నాం అని ఇంటిమేట్ చేయడానికి బేతేలు వారు 2 పంపించారు. అంటే అప్పటికే యెరూషలేములో అంటే చెదిరిపోయిన వారు ఎవరుతున్నారు? చెదిరిపోయిన వారు ఇప్పుడు స్టేయింగ్ ఎక్కడ బాగా నివసిస్తున్నారంటే బేతేలులో కూడా కొంతమంది ఉండిపోయారు. యోధావారు మళ్ళీ రివిజన్ చేస్తున్నా. చెరలోనికి వెళ్ళిపోయిన వారు ఆల్రెడీ కొంతమంది చెరలో పోయారు. ఎజ్రా గారి టైంలో ఏమయ్యారు? అందరూ వచ్చారు. అంటే యోషువ గారు జెరుబ్బాబెలు పిలిచినప్పుడు వీళ్ళందరూ వచ్చారు. బేతేలులో కాపురం ఉన్నవారు ఏం చేశారంటే బేతేలులో కాపురం ఉన్నవారు మేము 5వ నెలలో ఉపవాసం ఉంటున్నాం. ఆ ఉపవాసం ఏదవుతుందో ఆ ఉపవాసం యెహోవాను శాంతపరచడానికి మేము ఇంకా 5వ నెలలో ఉపవాసం ఉండాలా అని అడగడానికి ఆ 2 మనిషిని పంపించారట. అందరికీ అర్థమైంది? ఇప్పుడు చెప్పండి, నువ్వు అర్థమైందా అర్థం కాలేదా? మాకు అటు ఇటుకి పెట్టగా మళ్ళీ చదువుతున్నాను, ఒకసారి జాగ్రత్త వినండి, బాగా వినండి. రాజైన దర్యావేషు ఏలుబడిందు 4వ సంవత్సరం కిస్లేపు అను 9వ నెల 4వ దినమున బేతేలు వారు సెరెచెరును రెగెమ్మెలెకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరాలు దుఃఖించినట్టు 5వ నెలలో ఉపవాసమును దుఃఖింతమా అని యెహోవాను శాంతిపరచుటకై మందిరమునొద్దనున్న యాజకులను ప్రవక్తలను మనవి చేయగా. అర్థమైందా? అంటే ఇప్పుడు ఎక్కడుంది దేవుని మందిరం? చెప్పండి. యెహోవాను శాంతిపరచడం మందిరమునొద్ద. మందిరమునొద్ద అంటే ఎక్కడున్న వీళ్ళందరినీ? యెరూషలేము. యెరూషలేము దగ్గర ఎవరుంటారు? యాజకులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, యూదులు ఉంటారు. ఇప్పుడు వీళ్ళందరూ ఎవరుతున్నారో మిమ్మల్ని అడుగుతున్నా, యూదులు అడిగితే ఏమైనా ఆన్సర్ వస్తుందా? రాదు. ఎవరిని అడగాలి? యాజకుల్ని లేకపోతే ప్రవక్తలను అడగాలి. ఇప్పుడు ఆ 2 మనుషులు ఇప్పుడు ఎవరి దగ్గరికి వచ్చారు? యాజకుల దగ్గరికి, ప్రవక్తల దగ్గరికి వచ్చారు. ఎందుకు వచ్చారు? మేము యెహోవాని శాంతింప చేయాలంటే మేము ఇంకా ఉపవాసం ఉండాలని అడిగారు. ఎంత విచిత్రంగా ఉందంటే ఇంకా 8వ అధ్యాయంలో కూడా చాలా పెద్ద పెద్ద ఉపవాసాలు ఉన్నాయి. ఆ ఉపవాసాల గురించి ఏం మాట్లాడను కానీ వీళ్ళకు ఒక విషయం చెప్పారు. ఏంటి ఆ విషయం? 5వ నెలలో ఉపవాసం. 5వ నెలలో ఉపవాసం అంటే ఏదైనా మనకేమన్నా స్ట్రైక్ అయ్యిందా? 5వ నెల ఉపవాసం అంట. మనకి ఏ నెల బాగా ఉపవాసం గుర్తొస్తుంది? 7వ నెల అనగానే ఏ పండుగ గుర్తొస్తుంది మనకి?
చెప్పండి, ఏ పండుగ? నోట్లో గొలుపుకోక. పస్కా పండుగ. పస్కా పండుగ ఇప్పుడు 7వ నెలలో పర్ణశాల పండుగ, మొదటి నెలలో పస్కా పండుగ. అర్థమవుతుంది కదా? ఇప్పుడు పర్ణశాల పండుగ 7వ నెలలో చేస్తారు, పస్కా పండుగ మొదటి నెలలో చేస్తారు. మరి ఇలాంటి పండుగలు చేస్తున్నప్పుడు 5వ నెల వీళ్ళు ఉపవాసం ఉన్నారట. ఎందుకున్నారు ఉపవాసం? ఎందుకున్నారంటే దానికి చరిత్ర ఉంది. బాగుపడి ఇన్ని సంవత్సరాలు అంటే వాళ్ళు బబులోని చెర నుంచి ఇప్పుడు ఎక్కడికి వచ్చారు వీళ్ళు? బాగుపడి బబులోని చెర నుంచి వీళ్ళు ఎక్కడికి వచ్చేసారు? యెరూషలేముకి వచ్చేసారు. అంటే మాదీల పార్షికుల రాజ్యానికి వచ్చేసారు. ఇన్ని సంవత్సరాలను నొక్కి చెప్పాడంటే అక్కడ ఏదో జరిగింది. ఇన్ని సంవత్సరాలు అంటే ఈ 70-80 సంవత్సరాల కాల వ్యవధిలో ఏదో జరిగింది. ఆ 5వ నెలలో అందు నిమిత్తం వీళ్ళు ఉపవాసం ఉన్నారట. ఎవరున్నారు ఉపవాసం? ఇశ్రాయేలు వారు. అందులో బేతేలు వారికి డౌట్ వచ్చింది. అంటే వీళ్ళు ఎక్కువగా ఉపవాసం ఉంటారన్నమాట. ఎందుకు ఉన్నారు వాళ్ళ ఉపవాసం అనేది ఒకసారి బైబిల్ ఓపెన్ చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం. మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం, క్షమించండి, 2వ రాజుల గ్రంథం 25 చివరి అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. 25:8. మరియు బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడిలో 19వ సంవత్సరమందు 5వ నెల 7వ దినమున రాజదేహ సంరక్షకులకు అధిపతియు బబులోను రాజు సేవకుడకు నెబూజరాదును యెరూషలేమునకు వచ్చి, బాగా వినండి, యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేమునందున ఎడ్లన్నింటినీ గొప్పవారి ఇండ్లన్నిటినీ అగ్ని చేత కాల్పించింది. మరియు రాజదేహ సంరక్షకుల అధిపతి యొద్దనున్న కల్దీల సైనికులందరూ యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాకారాలు పడగొట్టింది. పట్టణమందులి మిగిలి ఉండిన వారిని, బబులోను రాజు పక్షమును చేరిన వారిని, సామాన్య జనులు శేషించిన వారిని రాజదేహ సంరక్షకుల అధిపతి అయిన నెబూజరాదును చెరగొని పోయిన గాని వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలని దేశపు భేద జనములు కొందరిని ఉండనిచ్చాను. మరియు యెహోవా మందిరమునున్న ఎత్తడి స్తంభములను మట్లను, యెహోవా మందిరమున్న ఎత్తడి సముద్రమును కల్దీల తునకులుగా కొట్టి ఆ ఎత్తడి బబులోను పట్టణానికి ఎత్తుకుని పోయి. బాగా గుర్తుపెట్టుకోండి, బబులోను రాజు అంటే నెబుకద్నెజరు ఒక పరిపాలన అనేది మెన్షన్ చేశాడు. ఎన్నో సంవత్సరంలో బబులోను రాజు పరిపాలన ఉన్నప్పటికీ చూడండి 19వ సంవత్సరం. అర్థమవుతుందా? అని నెబుకద్నెజరు పరిపాలన అనేది స్టార్ట్ అయింది. ఆ నెబుకద్నెజరు 19వ సంవత్సరం మందు 5వ నెలలో ఏం జరిగిందంటే యెరూషలేము ప్రాకారాలను పడగొట్టేశాడు. యెరూషలేములో ఉన్నటువంటి దేవుని ఆలయాన్ని ధ్వంసం చేశాడు. యెరూషలేములో కాపురం ఉన్నటువంటి ఇండ్లన్నిటినీ తునకలుగా చేసేసాడు. అందుకనే కొంతమంది ఇశ్రాయేలు ప్రజలు ఏం చేస్తున్నారంటే ఈ 5వ నెల వచ్చే సమయానికి సుమారుగా 70-80 సంవత్సరాల నుంచి వీళ్ళు దేని జ్ఞాపకం ఉంచుకుని ఉపవాసం ఉంటున్నారంట? మేము ఆ దేవుని ఆలయాన్ని, మా పట్టణాన్ని నెబుకద్నెజరు అనగా బబులోను రాజు తునకలుగా చేశాడని దాని రీజన్ బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు 5 నెలల్లో చెప్పండి ఉపవాసం ఉంటున్నారట. అందుకే అర్థమైనప్పుడు అంటే వీళ్ళు ఎందుకు 5వ నెల గురించి ప్రస్తావన ఇచ్చారంటే చరిత్ర మనకు చెప్తుంది పాఠం. అంటే 5వ నెలలో రాజదేహ సంరక్షణ అధిపతి తర్వాత నెబుకద్నెజరు మహారాజు వీళ్ళు 5వ నెల వచ్చే సమయానికి యెరూషలేములో ఉన్నటువంటి ఆలయాల ఎండ్లను ప్రతి దాన్ని తొనకలుగా చేసేశారు. ఒక కట్టడం అనేది లేకుండా చేసేసారు. అది చిత్రం. అంటే కట్టడం అనేది లేకుండా తొనకలుగా చేసి ఏ ప్రజలు కూడా నివాసం ఉండకుండా చేసిన నెల ఏదైనా ఉందంటే అది ఏ నెల? 5వ నెల. ఎన్నో నెల? 5వ నెల. ఎన్నో సంవత్సరం? నెబుకద్నెజరు పరిపాలన 19వ సంవత్సరం. అదవుతున్నప్పుడు
అంటే సుమారుగా 19వ సంవత్సరంలో పరిపాలన అంటే అప్పుడు 19 సంవత్సరాల పరిపాలన జరుగుతుంది. ఎవరిది? నెబుకద్నెజర్ది. ఇప్పుడు మాదీయులో రాజ్యం వచ్చేసింది. అప్పటికి వీళ్ళు ఏం చేస్తున్నారట? 5వ నెలలో ఉపవాసం ఉంటున్నారట. మరలా అప్పుడు వెనక్కి వెళ్తారండి. అందరికి అర్థమైంది చెప్పిన మాట. తర్వాత 5వ నెలలో కూడా మేము ఉపవాసం ఉండాలా అని అడిగినప్పుడు 4వ వచనం 7వ అధ్యాయం 4వ వచనం జకర్యా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం యెహోవాను శాంతపరచుటకై మందిరమునందున యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపతికి యెహోవాకు నాకు ప్రత్యక్షమే ఇలాగ సెలవిచ్చింది. దేశపు జనులందరికీ యాజకులకు నీవు మాట తెలియజేయాలి. బాగా ఇప్పుడు ఎవరు ప్రశ్న రైజ్ చేశారు ఈ సందర్భంలో? బేతేలు వారు రైజింగ్ చేశారు. దేని గురించి? ఉపవాసం గురించి. బాగానండి. ఉపవాసం గురించి బేతేలు వారు క్వశ్చన్ వేశారు. ఎవరికి? యాజకులకి, ప్రవక్తలకి. ఇప్పుడు దీనికి జవాబు ఎవరు ఇస్తున్నారంటే జకర్యా గారు ఇస్తున్నారు. ఎందుకంటే హగ్గయ్య గారు జకర్యా గారు వీళ్ళిద్దరే కదా యాజకులు, అక్కడ ప్రవక్తలు వాళ్ళిద్దరే. సో ఈ ప్రవక్తలుగా పిలువబడుతున్నటువంటి జకర్యా గారికి దేవుడిచ్చిన జవాబు ఇది. ఏమని జవాబు ఇచ్చాడు? జాగ్రత్తగానండి. దేశపు జనులందరికీ యాజకులకు నీవు ఈ మాట తెలియజేయండి. చూడండి బాగా విన్నారా? దేశపు జనులకు యాజకులకు అంటే ఇప్పుడు ఎవరు చెప్తున్నారు జవాబు? జకర్యా గారు చెప్తున్నారు. జకర్యా గారు దేశపు జనులకి చెప్తున్నాడు. అలాగే మందిరం దగ్గర సేవ చేస్తున్న యాజకులు కూడా సమాధానం చెప్తున్నాడు. బాగా విందాం. ఈ జరిగిన 70 సంవత్సరం మంచిగా ఏటేటా 5వ నెలను 7వ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. బాగా వినండి. ఒక విచిత్రమైన సంగతి జరుగుతుంది. చరిత్రతో ముడిపడిన విషయాలు కానీ దీన్ని మరలా ఒక రోజు కుదిరితే రివీల్ చేయడానికి గట్టిగా ప్రిపేర్ చేద్దాం. అందుకే మనకు అధ్యాయాలు అవ్వాలి. ఓకేనా? ఈ సంవత్సరాలు సుమారు ఎన్ని సంవత్సరాలు చెప్తున్నాడు పెద్ద మనిషి జకర్యా గారు అంటే 70 సంవత్సరాలు. 70 సంవత్సరాలు ఏటేటంటే ప్రతి సంవత్సరం 5వ నెలను 7వ నెలను మళ్ళీ ఇంకొక నెల యాడ్ చేశాడు. ఏ నెల? 7వ నెల. అది విచిత్రం చూడండి. అంటే 70 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం ఎన్నిసార్లు వీళ్ళు ఉపవాసం ఉన్నారు? ఎన్ని నెలలు ఉపవాసం ఉన్నారు? 2 నెలలు. అందులో ఒకటి 5వ నెల, రెండోది 7వ నెల. అంటే 2 నెలల పాటు మీరు ఉపవాసం ఉంటున్నారు కదా. చూడండి, దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. అర్థమవుతుందా? అంటే దేవుడు చెప్పినటువంటి ఉపవాసం ఉన్నట. ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. మళ్ళీ చెప్తున్నా, నా యందు భక్తి కలిగి ఉంటిరా అని ప్రశ్న వేసాడంటే దాని అర్థం ఏంటి? అంటే ఉపవాసం ఉంటిరా అని అడిగినప్పుడు దీనికంటూ ఆన్సర్ కూడా ఉంటుంది కదా. మీ అందరికి అర్థమవుతుందా? నా కొరకే మీరు ఉపవాసం ఉన్నారా, మీ కొరకు మీరు ఉపవాసం ఉన్నారా అని అన్నప్పుడు ఈ రెండిట్లో నా కొరకు అనేది దేవుడికి ఇష్టానుసారం అయితే నా కోసమే ఉన్నారని చెప్తాడు దేవుడు, మొహమాటలు లేకుండా. అర్థమవుతుంది మీ అందరికీ? అర్థం కాలేదా? చెప్పండి. నా కోసమే ఉపవాసం ఉన్నారంటే దేవుడు చెప్తాడు, అవును వీళ్ళు నా కోసం ఉన్నారు, ఇప్పటి నుంచి చేయొద్దని చెప్పు అని అంటాడు. వీళ్ళు మరలా దేవుడు ఏమన్నాడు వీళ్ళతోటి? మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలుపుచు వచ్చినప్పుడు నా యందు భక్తి కలిగి ఉపవాసం ఉంటిరా. అంటే నా యందు మీరు భక్తి కలిగి ఉపవాసం ఉన్నారా అని అడిగాడంటే దీని అర్థం ఏంటి? దేవుని యందు భయభక్తులు లేకుండా వీళ్ళు ఉపవాసం ఉన్నారు ఏదో ఒక రీజన్ బట్టి. అంటే ఇప్పుడు 5వ నెలలో దేన్ని బట్టి ఉపవాసం ఉన్నారు వీళ్ళు? కూల్ చేసినటువంటి ఎండ్లను బట్టి, కూల్ చేసినటువంటి మందిరాన్ని బట్టి, కూల్ చేసినటువంటి ప్రాకారం బట్టి వాళ్ళకి వాళ్ళు ఉపవాసం ఉన్నారు, సొంత నిర్ణయం. మరొకటి 7వ నెల. 7వ నెల ఏ ఉపవాసం ఉంది? చేద్దాం కూడా అదే అధ్యాయం. ఎన్నో అధ్యాయం? 2వ రాజుల గ్రంథం 25. 2వ రాజుల గ్రంథం 25వ అధ్యాయం. నేను స్వీట్గా షార్ట్ కట్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. 25వ వచనం. 25.
అయితే ఏడవ మాసమందు రాజవంశీజుడకు ఎలీషామాకు పుట్టిన నెతన్యా కుమారుడైన ఇష్మాయేలు 10 మంది మనుషులను పిలుచుకుని వచ్చి గెదల్యా మీద పడగా అతడు మరణమాయను. మరియు మిస్పాలో అతని యొద్దనున్న యూదులను కల్దీలను అతడు హతము చేసాను. బాగా వినండి. ఈ 7వ నెలలో ఒక వ్యక్తి మరణించినటువంటి కనబడుతుంది. ఎవరు ఆ వ్యక్తి? గెదల్యా. బాగా వినండి. ఇంతకీ ఈ గెదల్యా ఎవరు అంటే, ఇప్పుడు జెరుబాబేలు గారు కోరేషి పరిపాలనలో లేదా దర్యావేషి గారి పరిపాలనలో జెరుబాబేలు గారి పదవి ఏంటి చెప్పండి? జెరుబాబేలు గారి పదవి అధికారి, యూదుల అధికారి. ఇప్పుడు యూదుల అధికారి జెరుబాబేలు ఎలాగైతే అయ్యాడో, ఈ బబులోను రాజు ఎవరుతున్నారో బబులోను రాజు గారి కాలంలో, నెబుకద్నెజరు కాలంలో కూడా యూదుల మీద ఒక అధికారిని పెట్టాడు. ఆ అధికారే గెదల్యా. ఎక్కడుంది రెఫరెన్స్? ఒక అదే అధ్యాయం 22 చూడండి. 22 త్వరగా. బబులోను రాజైన నెబుకద్నెజరు యోధా దేశమందు ఉండనిచ్చిన వారి మీద అతడు షాఫానుకు పుట్టిన అహీకాము కుమారుడైన గెదల్యాను అధిపతిగా నిర్ణయించాడు. క్లియరా? అంటే అందరిని చెరలో తీసుకుని వెళ్ళిపోయాడా నెబుకద్నెజరు? తీసుకుని వెళ్ళా. యూదుల్లో ప్రముఖులైన వారిని, ముఖ్యులైన వారిని, జ్ఞానులని, రాజవంశములు కుటుంబకులు ఎవరుతున్నారో రాజవంశ కుటుంబకులను, పిల్లల్ని, దాసుల్ని, తనకు నచ్చిన వారిని నెబుకద్నెజరు ఏం చేశాడంట చెప్పండి? బానిసలుగా తీసుకుని వెళ్ళిపోయాడు. అయితే కొంతమంది భేదవారు ఉన్నారు. అర్థమవుతుందా? ఎవరైతే చూడండి పైన మనం చదివాం కదా, ద్రాక్ష తోటలు కాయడానికి భేదవారిని ఉండనిచ్చెను అన్నది చూసారా? పైన ఎందాక చదువు మనం ఎన్నో అధ్యాయం ఎన్నో వచనం చూడండి, 12వ వచనం. 12వ వచనం. వ్యవసాయదారులను ద్రాక్ష తోట వారును ఉండవలని దేశపు భేద జనములలో కొందరు ఉండనిచ్చాను. భేద జనాలు ఏం చేయలేరు కదా. మరి మీరు ఆ పని చేయండి అంటే అలా ఏం చేయాలి? చెరలో ఉన్నవాళ్ళు ఆ పని చేయాలి. డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఏం చేయాలి? తప్పదు పని. కాబట్టి బబులోను రాజు ఏం చేశాడంటే, ఎవరైతే భేదలు ఉన్నారో అక్కడ యూదులిక ఎవరైతే మిగిలిపోయినారో వారి మీద అధికారం ఎవరెట్టాడు? గెదల్యా అని పెట్టాడు. ఎవరి కాలం ఇది చెప్పండి? గెదల్యా గారు అధిపతికి ఎవరి కాలంలో ఉన్నాడు? ఎవరి కాలం? బబులోని కాలం, నెబుకద్నెజరు కాలం. అర్థమవుతుంది కదా? అంటే మన జెరుబాబేలు గారిని ఎలాగైతే ఆ కాలంలో దర్యావేషి కాలంలో అధిపతిగా పెట్టారో, ఈయన కాలంలో కూడా నెబుకద్నెజరు కాలంలో కూడా యూదుల మీద అధిపతిగా గెదల్యాని పెట్టారు. ఇప్పుడు గెదల్యా గారు మరణించినటువంటి నెల ఎన్నో నెల? 7వ నెల. ఈ గెదల్యా గారు గురించినటువంటి ప్రస్తావన మనకి ఇర్మియా గ్రంథంలో కనబడుతుంది. మళ్ళీ చెప్తున్నా, అది ఒక రోజు దేవుని చిత్తమైతే గెదల్యా గారి ప్రస్తావన కూడా తీసుకున్నది మీకు గుర్తు చేయండి నాకు ఎప్పుడో. ఓకేనా? ఇప్పుడు గెదల్యా గారు మరణించిన నెల కూడా ఎన్నో నెల? 7వ నెల. ఇది ఎప్పుడు జరిగింది? చెరలో ఉన్నప్పుడు జరిగింది. అందరికి అర్థమవుతుంది కదా? ఇప్పుడు 5వ నెలలో ఏం జరిగింది చెప్పండి త్వరగా? 5వ నెలలో ఏం జరిగింది? ప్రాకారాలు కూల్చేయడం, ఇండ్లను కూల్చేయడం, 3 మందిరాన్ని కూల్చేయడం, ఇవన్నీ కూడా 5వ నెలలో జరిగాయి. దాని నిమిత్తం వాళ్ళు ఏం చేశారు? ఉపవాసం ఉన్నారు. 7వ నెలలో ఏం జరిగింది? గెదల్యా మరణించాడు. గెదల్యా ఎలా మరణించాడు? ఆయన యూదులకు అధికారిగా ఉన్నాడు కాబట్టి అధికారే చనిపోయాడు అనే ఒక వృద్ధంతో వాళ్ళు ఏం చేశారంటే, వారి సొంత లాభం కోసం, స్వలాభ నిమిత్తం, స్వనీతి కొరకు వాళ్ళు ఏం చేశారంట 7 నెలలు కూడా ఉపవాసం ఉన్నారంట. ఇదంతా కూడా దేవుడికి నచ్చిందా అంటే దేవుడికి నచ్చలే. అందుకనే దేవుడు ఏమంటున్నాడు చూడండి, ఎంత కఠినంగా మాట్లాడుతున్నాడు. మీరు ఉపవాసం ఉండి దుఃఖము సరుపుచు వచ్చినప్పుడు
నా యందు భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా మరియు ఆహారం పుచ్చుకున్నప్పుడు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వప్రయోజనమే కదా స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటారు. మీరు పాపము మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనం స్వప్రయోజనముకే కదా పానము చేసిరి. యెరూషలేములోను దాని చుట్టూ పట్టణముల్లోను దక్షిణ దేశములు మైదానములను జనులను విస్తరించి క్షేమముగా ఉన్న కాలమున పూర్వీకులకు ప్రవక్తల ద్వారా యెహోవా ప్రకటన చేసిన ఆజ్ఞను మీరు మనస్సునకు తెచ్చుకొనకుండా వచ్చునా. అంటే ఉపవాసం ఎలాగుండాలో పూర్వీకులు చాలామంది చెప్పారు. ఎంత అవుతుందా? అంటే మీరు మీ సొంత ప్రయోజనాల నిమిత్తం ఉపవాసం ఉన్నారు. మీరు ఆహారం తీసుకుంటున్నారు, మామూలే. మీరు పానం చేస్తున్నారు, మామూలే. అన్నీ కూడా ఎలాగుందంటే మీ యొక్క స్వప్రయోజనాల నిమిత్తమే ఉపవాసం ఉంటున్నారు. కానీ ఆల్రెడీ పూర్వీకులైన వారు ప్రవక్తలు చాలామంది ఉపవాసం ఎలాగుండాలో నేర్పించారు. మీరు అలాగున్నారా? లేరు అనేసి మొహమాటలు లేకుండా ఉపవాసాన్ని గురించి జకర్యా గారు ఇశ్రాయేలుతో మాట్లాడారు. మరి పూర్వీకులు ఎలా చేశారు ఉపవాసం? పూర్వీకులైన వారు ఒక పెద్ద ఆయన ఉపవాసం ఎలా ఉండాలో నేర్పించాడు. అటు రీతిగా వీళ్ళు ఉపవాసం ఉంటున్నారంటే ఉపవాసం ఉంటున్నారు. వారు నచ్చినట్టు ఉపవాసం ఉంటారంట. ఆయన ఎవరు అంటే యెషయా గారు. తిండి ఒకసారి యెషయా గ్రంథం, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11 నుంచి. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే. చార్ట్ ఉంది. విస్తారమైన మీ బలుడు నాకేలా, దహన బలులకు పొట్టేలును, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందను, గొర్రెపిల్ల రక్తమైన, మేకపోతల రక్తమైన నాకు ఇష్టము లేదు. నా సన్నిధిలో కనబడని మీరు వచ్చుచున్నారే. నా ఆవరణమును త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? చూడండి, అంటే దహన బలుల గురించి ఆయన అంత కఠినంగా మాట్లాడుతున్నాడు. ఎవరు చెప్పండి? ఎవరు? దేవుడు మాట్లాడుతున్నాడు. మరొక విషయం ఉంటుంది సుమారుగా అదే యెషయా గ్రంథం. ఒకసారి యెషయా గ్రంథంలో కాడిమాడు మేకులు తొలగించుటయు నిధి నిమిత్తంగా ఉపవాసం ఉన్నారని ఒక రిఫరెన్స్ ఉంటుంది మనకి. 58వ అధ్యాయం, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 6వ వచనం. 5 నుంచి చూడండి, బాగుంటుంది. 5 నుంచి లేకపోతే 3 నుంచి చదివేసిన డైరెక్ట్ డైలాగ్ వాక్యం. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? మేము మా ప్రాణములను ఆయాసపరచుకుని నువ్వెందుకు లక్ష్య పెట్టవు అని అందరూ మీ ఉపవాస దినమున మీరు మీ వ్యాపారం చేయదు, మీ పనివారి చేత కఠినమైన పని చేయించు. అర్థమవుతుందా? అంటే ఉపవాసం ఉన్నవా ఆ తీరు తెల్లు ఏవైతున్నావో ఆ ఉపవాసం ఉంటారంటారు. ఎవరు? ఇశ్రాయేలు. ఈయన ఎంత ఉపవాసం ఉన్నా కానీ దేవుడు వినట్లేదు అనేసి వీళ్ళే ప్రశ్నిస్తారట. ఇప్పుడు ఆడ ప్రశ్నించారా జకర్యా గారితో ఉన్న కాలంలో? ఏమని? మేము మరలా ఉపవాసం ఉండాలా, యెహోవాను సాధించాలంటే అని అన్నారు. అంటే మేము ఉపవాసం ఉంటున్నామంటే దాని అర్థం ఏంటంటే వీళ్ళు ఏం చేస్తున్నారంట? దొంగ ఉపవాసాలు అంటే. మీరు ఉపవాసం ఉంటే కాదు, మీతో పాటు మీ పనివారు కూడా ఉపవాసం ఉండాలి. ఆ ఉపవాసం ఎవరు నేర్పించారు చెప్పండి? చెప్పాలి. గుర్తుందా? కాదు. తాను ఉపవాసం ఉంటూ తన పనివారు కూడా ఉపవాసం ఉంటారు. మీరు కూడా ఉపవాసం ఉన్నారు. ఎవరున్నారు? ఎస్తేరు గారు. అంటే ఎస్తేరు గారు ఎవరైతే ఉన్నారో, ఎస్తేరు గారు మనకి ఆల్రెడీ ఒక మోరల్ నేర్పించారు. ఏంటి ఆ మోరల్ చెప్పండి? తాను ఉపవాసం ఉంటేనే తనే ప్రకటన చేసింది. ఏమని? 3 రోజులు నా కొరకు ఉపవాసం ఉండండి అంతే. 3 రోజులు నా కోసం ఉపవాసం ఉండండి, నేనును నా పనికెత్తులు కూడా ఉపవాసం ఉంటామన్నారు. అది ఎంత బాగుంది చెప్పండి? రీజన్ కొంత. కానీ ఈ ఇశ్రాయేలు ఎవరితో, ఈ ఇశ్రాయేలు ఉపవాసం ఎలా ఉంటుందంటే వీళ్ళు ఉపవాసం ఉంటారంట, ఆ పనులు మాత్రం అలా పంపించేస్తారంట. ఎక్కడికి? వ్యాపారం చేయడానికి వ్యాపారం పంపిస్తారంట, ఆ గేదెలు గాయడానికి గేదెలు గాయించేస్తారంట, ఆ వాటి పని వాడు చేసుకుంటారు. విచిత్రం ఏంటంటే ఎస్తేరు గారు ఉన్న టైంలో కావచ్చు, యోనా గారి టైంలో కూడా గడ్డి కూడా ఇదంట.
ఎవరికి? ఆవులకి, గేదెలకి, పశువులకి, ఏట్లు కూడా మంచి నీరు కూడా తాగనివ్వలేదు. అది ఉపవాసం అంటే. కానీ ఇశ్రాయేలు చేస్తున్న ఉపవాసం ఎలా ఉంది? వారి సొంత ప్రయోజనాల నిమిత్తం ఉపవాసం ఉంటున్నారు. మన ఎవరేం మాటల లేఖనాల్లో ఉన్నది చెప్తున్నా. దేవుని చిత్తం అయితే గట్టిగా మాట్లాడుకున్న రోజు వచ్చి అప్పుడు మాట్లాడవచ్చు. దేని గురించి? ఉపవాసం వచ్చి. సో ఈ ఉపవాసం అనేది నాకు ఇష్టం లేదని దేవుడు చెప్పేశాడు. అంటే వీళ్ళందరూ కూడా ఎవరి నిమిత్తం ఉపవాసం ఉంటున్నారంటే వారి కొరకే, సొంత ప్రయోజనాల నిమిత్తమే మీరందరూ ఉపవాసం ఉంటున్నారు. ఆల్రెడీ చాలామంది ప్రవక్తలు చెప్పారు, నాకు ఇది ఇష్టం లేని ఉపవాసం అని చెప్పినా మీరు నా మాట వినలేదు. అందుకనే మీ ఉపవాసాన్ని నేను ఏం చేస్తాను చెప్పండి, ధిక్కరిస్తున్నాను. మీ ఉపవాసం నాకు నచ్చదు. పూర్వకాలమందు ప్రవక్తలు ఎలాగైతే చెప్పారో ప్రవక్తలు చెప్పిన రీతిగా మీరు ఉపవాసం ఉంటే సరే, లేకపోతే మీరు ఉపవాసం చేయడం మానేయండి. ఇది ఎన్నో వచనం? సుమారుగా 1వ వచనం నుంచి 7వ వచనాలకు ఉన్నటువంటి ఉపవాసం గురించినటువంటి డిస్కషన్. అర్థమైందా? అంటే సుమారుగా బబులోని చెర నుంచి మాదీయుడకు దర్యావేషు గారి కాలం వరకు వీళ్ళు ఇశ్రాయేలు ప్రజలు ఎన్నెన్ని నెలలో, అంటే ఏ నెలలో వీళ్ళు ఉపవాసం ఉన్నారని అడిగినప్పుడు మనం ఆన్సర్ ఏం చెప్పాలి? 5వ నెల ఒకటి, 7వ నెల ఒకటి. 5వ నెలలో యెరూషలేము ప్రాకారమును, యెరూషలేము ఇళ్లను, యెరూషలేము మందిరాను దాసులుగా తీసుకెళ్ళిపోయిన రోజు ఆ నెల కాబట్టి దాని నిమిత్తం ఉపవాసం ఉన్నారు. అది 5వ నెల. 7వ నెల ఎందుకు ఉపవాసం ఉన్నారు? నెబుకద్నెజరు గారు గెదల్యా అనే ఒక అతన్ని యూదుల అధికారిగా పెట్టాడు. ఆ యూదుల అధిపతిని కొంతమంది సామ్రాజ్యవాదులు, అంటే కొంతమంది తనతో ఉన్నటువంటి వారే అతని మీద పడక చచ్చిపోయాడు. దాని నిమిత్తం వీళ్ళు ఉపవాసం ఉన్నారు. కానీ దేవుడి నిమిత్తం వీళ్ళు ఉపవాసం ఉన్నట్టు చరిత్రలో మనకి కనబడలేదు. ఈ రెండు కూడా వారి సొంత ప్రయోజనాల నిమిత్తం వీళ్ళు ఉపవాసం ఉన్నారు. ఈ ఉపవాసం దేవునికి నచ్చదు. కాబట్టి జకర్యా ఈ 2 నెలల వేళ ఉపవాసం చేయొద్దని చెప్పు. ఇది మొదటి యొక్క దర్శనం యొక్క వివరణ. ఇది ఇంతటితోటి ఏ దర్శనం అయింది? ఒక దర్శనం అయింది. 2వ దర్శనం బాగానండి. మరి యెహోవా వాక్కు జకర్యాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పును తీర్చుడి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యములు కనపరుచుకున్నాడు. బాగానండి. అంటే ఒకరి యందు ఒకరికి ఏం లేదంట? ప్రేమ లేదు. అర్థమవుతుందా? అంటే 2 రకాలైన ధోరణి కనబడుతుంది ఎవరిలో? సాటి మనుషుల్లో. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో అందరూ ఒకే తాత్పర్యంతో ఉంటారనుకుంటా, కానీ వీరిలో కూడా ఏముందంట? భేద అభిప్రాయాలు కనబడుతుంది. అంటే యేసుప్రభు ఒక మాట అంటాడు, ఏంటి? నిన్ను వరి నీ పొరుగు అని ప్రేమించుడు. ధర్మశాస్త్రం కూడా మనం చదువుతున్నాం. నిర్గమకాండం, లేవియకాండం చదువుతున్నప్పుడు కూడా ఆ మాట కూడా వినబడుతుంది. నిన్ను వరి నీ పొరుగు అని కూడా ప్రేమించమని చెప్తున్నాడు ఆయన కూడా. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజల్లో కూడా సత్యమును అనుసరించి తీర్పు తీర్చండి, ఒకరి యందు ఒకరు కరుణా వాత్సల్యమును కనపరుచుకోండి. కరుణా వాత్సల్యమును అంటే ఈజీగా చెప్పాలంటే ప్రేమను కనపరుచుకోండి. అంటే ఇప్పుడు ఇశ్రాయేలు మధ్యన ఏం లేదు? ప్రేమ లేదు. ఎలా లేదు అంటే ఆయన ఇందాక చదవం కదా, ఒక పెద్ద ఆయన ఎవరు? యెషయా గారు మాట్లాడుతున్నారు చూడండి. యెషయా గారు ఎలా మనకి లెంపకలేస్తాడో ఆ నాటికాలను ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతున్నారు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం. కీడు చేయటం మానడి, మేలు చేయడం నేర్చుకోండి, న్యాయముగా జాగ్రత్తగా విచారించండి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షము వాదించుడి. యెహోవా ఈ మాట సెలవిచ్చినాడు, రండి మన వివాదము తీర్చుకుందాం. మీ పాపము రక్తము వలె ఎర్రవైన అవి హిమం వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రని వైన అవి గొర్రెపొచ్చు వలె తెల్లవని ఒకను. మీరు సమ్మతించి నా మాట వింటే మీరు భూమి యొక్క మంచి పదార్థమును అనుభవించారు. ఆగుదాం. అంటే
యెషయా గారి కాలంలో కూడా అంటే ఆహాజు, యోతాము, హిజ్కియా వీళ్ళ ముగ్గురు ఉన్న కాలంలో కూడా యెషయా గారు ఇస్తున్న స్టేట్మెంట్ అంటే రాజుగారి దగ్గరికి కొన్ని తగులు రావు, అర్థమవుతుందా? అన్ని తగులు ఆయన తీర్చలేడు, కొన్ని తగులు తీరుస్తాడు. ఆ కొన్ని తగులు ఎవరి పక్షాన్ని పెడతాడు మనందరూ తెలుసు. మోసే గారి కాలంలో కూడా ఎలా పెట్టాడు? 1000 మందికి ఒకరికి, 100 మందికి ఒకరికి, 10 మందికి ఒకరికి ఎలాగైతే పెట్టారో మీరు కూడా ఏం చేస్తారంటే ఏదైతే తగులు తేల్చబడో అలాంటి తగులు ఎవరి దగ్గరికి వెళ్ళేవట? రాజుగారి దగ్గరికి వెళ్తాయి. అందరికి అర్థమవుతుంది. అన్ని తగులు ఆయన తీర్చేస్తారు చెప్పండి? తీర్చలేదు. ఇప్పుడు ఈ తగులు ఏవైతున్నావు, ఈ తగులు కూడా ఏం జరుగుతుందంటే కొంతమంది వారు నచ్చినట్లు తగులు తీర్చడం స్టార్ట్ చేశారు. అందులో ఆయన చూడండి, లేకపోతే ఆయన ఎందుకు అలా మాట్లాడతారు యెషయా గారు? మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు యెషయా గారు ఆ విధంగా మాట్లాడిన దాని అర్థం ఏంటి? జరుగుతున్నాయి అక్కడ. అందరికి అర్థమవుతుందా? జరుగుతున్నటువంటి పరిస్థితులనే లేఖనాలు రాయడం జరిగింది. జరుగుతాయి అని రాశాడా చెప్పండి? జరుగుతున్నాయి కాబట్టి రాశాడు. జరగబోతాయని రాయడు. జరుగుతున్నాయిరా, ఇలా జరుగుతున్న సందర్భాలని ఒకసారి మీరు జ్ఞాపకం ఉంచుకోండి అని దేవుడు ఏం చేశాడు? మరలా యెషయా గారితో మాట్లాడించాడు. ఏం జరుగుతున్నాయో చూడండి. కీడు చేయటం మానడి, మేలు చేయడం నేర్చుకోండి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి. జాగ్రత్తగా అన్నాడంటే దాని అర్థం ఏంటి? ఒకరి పక్షాన న్యాయం చెప్పకండి, అది వినండి. న్యాయం ఎవరి పక్షాన ఉందో ఆ న్యాయ ప్రకారం మీరేం చేయాలి? తీర్పు తీర్చాలి. జాగ్రత్త వినాలి. తర్వాత హింసించబడు వారిని విడిపించండి. వాడు హింసకు లోనైపోతున్నాడో వాడిని ఏం చేయండి? మీరు విడిపించండి. తండ్రి లేని వానికి న్యాయం తీర్చండి, విధవరాలి పక్షంగా వాదించండి. చూడండి, అదే విషయం జకర్యా గారు మాట్లాడుతూ చూడండి కొంచెం త్వరగా. 10వ విధవరాండ్రును, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టకండి. మీ హృదయమందు సహోదరులు ఎవరికి కీడు చేయ తలచుకుడి. అర్థమవుతుంది మీకు అందరికనే? అంటే ఇప్పుడు యెషయా గ్రంథంలో కూడా తండ్రి లేని వారు ఉన్నారా? చెప్పండి. తండ్రి లేని వారు ఉన్నారు కదా? ఉన్నారు. విధవరాండ్రు ఉన్నారు. హింసింపబడుతున్నవారు ఉన్నారు. అంటే వీళ్ళందరూ కూడా యెషయా గ్రంథంలో రాయబడ్డారంటే హిజ్కియా, ఆహాజు, యోతాము కాలంలో కూడా ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే జాగ్రత్తగా ఈసారి నుంచి మీరు మరలా నూతన పరచబడే వారి మిమ్మల్ని తీసుకురాస్తారు. ఎక్కడికి? యెరూషలేము భూభాగంలో. మీరు ఆల్రెడీ 70 సంవత్సరాలు బయటకు పోయారు. మళ్ళీ మిమ్మల్ని ఏం చేస్తున్నా? ఫిల్టర్ చేస్తున్నా. ఆత్మీయంగా మీరు ఎదగడానికి, మీరు స్థిరంగా నిలబడడానికి, మిమ్మల్ని మరలా ఒక నూతన స్వభావంతో ఈ భూభాగాన్ని నిలబడాలంటే మీరు ఏం చేయాలంటే మరలా నూతనంగా మీ ఆత్మీయ జీవితం నా కొరకు ఇవ్వండి. ఉపవాసం మీకు నచ్చినట్లు చేయకండి. ఆల్రెడీ తీర్పు తీసేవారు ఉన్నారు, పెద్దలు ఉన్నారు, గౌరవనీయులు ఉన్నారు, అతిథులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఏం చేయాలంటే ఇప్పటి నుంచి చెప్పండి న్యాయంగా తీర్పు తీర్చడం చేయండి. గడిచిన కాలంలో చాలామంది కూడా ఇలాగే చేశారు. అందరూ కొంతమంది చూడండి 22వ అధ్యాయం ఇర్మియా గ్రంథం 22వ అధ్యాయం 3వ వచనం. ఇర్మియా గ్రంథం 22:3 యెహోవా ఎలాగూ ఆజ్ఞించుచున్నాడు, మీరు నీతి న్యాయములు అనుసరించి నడుచుకోండి. దోచుకొనబడిన వారు బాధపెట్టి వారి చేతులను విడిపించుడి. పరదేశులైన, తండ్రి లేని వారిని, విధవరాండ్రుని బాధింపకుడి. వారికి ఉపద్రవము కలగజేయకుడి. ఈ స్థలంలో నిరపరాధుల రక్తము చిందింపకుడి. అర్థమవుతుంది మీకు? అంటే ఎవరైనా దోషం చేస్తే మీ అందరికి తెలుసు, ఒక విషయం మనకు తెలుసు ఏంటంట, ఎవడైనా మరణకరమైన పాపం చేసినప్పుడు వాడిని ఏం చేస్తారంటే మారు మీద వేలాడ తీసేస్తారు. శాపకరమైన పాపం చేసినప్పుడు అంటే ఎవడైనా తప్పిదం చేసినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు? దేవదోషం చేసినా, ఏదైనా మరణకరమైన పాపం చేసినా అలాంటి వాడిని ఏం చేస్తారంటే శాపగ్రస్తుడిగా చేసి రాళ్ళి కొట్టేస్తారు, లేకపోతే మారు మీద వేలాడదీస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళ లంచాల గురించిన విషయం కూడా మాకు తెలుసు, మీకా గ్రంథంలో కనబడుతుంది. అంటే ఈ సందర్భాలు ఏవైతే ఉన్నావో మీరందరూ కూడా ఏం చేయాలంటే నిరపరాధి యొక్క రక్తాన్ని మీ మీద వేసుకోకండి. ఆ నిరపరాధి యొక్క రక్తం మీ మీద వేసుకుంటే ఆ రక్తం ఏం చేస్తుందంట? దేవునికి మొరాడుతుంది. అర్థమవుతుంది కదా?
ఇప్పుడు ఆ నిరపరాధి యొక్క రక్తం దేవునికి మొరపెడితే ఆవిడ మీరు ఏమైపోతారు చెప్పండి? పెద్దలు ఏం చేస్తారు? దేవుడు శపిస్తాడు. అంటే అందుకనే దేవుడు ముందుగానే మరలా, అంటే చూడండి ఎంత విచిత్రంగా ఉందంటే, మోషే గారి కాలం నుంచి చెప్పుకుంటూ వస్తున్నాడు కదా, మీరు మారాలరా బాగుండాలరా, మీరు మారాలరా బాగుండాలరా, మీరు మారాలరా బాగుండాలరా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ రెండోసారి అంటే సుమారుగా బబులోని చెర నుంచి బాధలు పార్షికులు వచ్చే సమయాన్ని కూడా దేవుడు ఏం చెప్తున్నా చెప్పిన, ఇప్పటికైనా మారండి, ఇప్పటికైనా నీతిగా న్యాయంగా పరిపాలించండి, నీతిగా న్యాయంగా తగులు తీర్చండి అని దేవుడు మరల వెళ్తే ఏం మాట్లాడుతుంది చెప్పిన, ప్రేమతో మాట్లాడుతుంది. చూడండి ఎంత బాగుందో. చూడండి మరలా ముగించుకుందాం. 11వ వచనం. అయితే వారు ఆలకెప్ప నొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకుంది. అర్థమైంది మీకు మాట? జకర్యా గ్రంథం 7:11 అని ఎంత విచిత్రం ఉందంటే, ఎంత చెప్పినా ఇశ్రాయేలు ప్రజలు ఏం చేయట్లేదంట, వినట్లేదంట. మూర్ఖులకి ఏం చెప్పినంటారా? ఏంటారు? మూర్ఖులు వాని మూడతో చెప్పిన నడుస్తాడు, ఇంకా వాడికి నచ్చిందే చేస్తాడు. నా ఇష్టం. అర్థం మనందరికీ. అంటే వాడి వాడి ఇష్టం, వాడు నచ్చినట్టే చెబుతాడు, వాడు నచ్చినట్టు తగులు తీరుస్తాడు, వాడికి నచ్చినట్లనే వాడు రూపాయి ఇచ్చేటప్పుడు ఆ రూపాయి కదా తిరుగుతాడు. అంటే ఇశ్రాయేలు ప్రజల్లో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే ఉన్నారు. అందుకని దేవుడు అన్నాడు, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియచేసిన మాటను తాము వినకుండానట్లు హృదయములను పురవిందము వలె కఠినపరుచుకుని కనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. పూర్వకాలంలో నేనెవరైతే ఉన్నారో నేను చెప్పిన మాటల ప్రకారంగా ప్రవక్తలు పలికారు. ప్రవక్తలు ధర్మశాస్త్రం చెప్పిన ఆ ధర్మశాస్త్ర ప్రకారం బతకలేదు, ప్రవక్తలు చెప్పిన మాట ప్రకారం బతకలేదు. కాబట్టి వీరి మీదకి మహోగ్రత వచ్చింది. ఆ మహోగ్రత ఏంటి చెప్పన? బబులోని చెర. అర్థమవుతుంది మీకు? అంటే ఎంత విచిత్రం ఉందంటే, ధర్మశాస్త్రం ప్రకారం బతికితే, దేవుని యొక్క ఆజ్ఞలు చెప్పున పాటిస్తే, న్యాయాధిపతుల గ్రంథంలో ఎలాగైతే ఫిలిష్తీయులు, అమ్మోరీయులు, మోయాబీలు ఎలాగైతే వచ్చారో, మీరు నా మాటకు లోబడకపోతే ఏం చేస్తే సొలొమోను చెప్పేశా. సొలొమోను, నువ్వు కానీ వేరొకరు కానీ ఎవరైనా నా మాట ప్రకారం బతకకపోతే, నా ఆజ్ఞలు చెప్పి నడవకపోతే, మీరు కానీ వేరొక దేవుడు పూజ చేస్తే మరల చెప్తున్నా ఈ దేశాన్ని పాడుగా చేసేస్తానని చెప్పేశా. ఎవరి కాలం చెప్పాడు? సొలొమోను చెప్పారు. సొలొమోను గారు చెప్పిన కాలం మీద టైం నుంచి చాలా పూర్వం, ఈ పూర్వకాలం చెప్పబడిన మాట ప్రకారం సొలొమోను గారు చెప్పిన మాటల ప్రకారం వినలేదు. వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు నచ్చినట్లు బతికేశారు. కాబట్టి దేవుడు ఏం చేశాడు? మహోగ్రత రప్పించాడు. ఆ మహోగ్రత సుమారు 70 సంవత్సరాలు. అదే బబులోని చెర. ముగించుకుందాక. కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయారు కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అర్థమైంది మీరు? ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు ఎవరు వినాలి చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు ఉన్నారు. ఇప్పుడు ఆయన చెప్పినప్పుడు నేను మాట అన్నాను, దేవుడు ఏం చేస్తాడు? జవాబిస్తాడు. ఆయన చెప్పినప్పుడు వీళ్ళ మాట వెళ్ళదు అనుకోండి, దేవుడు ఏం చేస్తాడు? మనం ఎంత ప్రార్థన చేసినా ఆయన దగ్గరికి వెళ్తాం. అర్థమవుతుందన్నమాట. అంటే మనం కూడా మన ఆత్మీయ జీవితంలో మన ప్రార్థన చేస్తున్నప్పుడు జవాబు రావట్లేదు, దాని అర్థం ఏంటి? మనం ఆయన మాట వింటలే. మనము ఆయన మాట వింటే మన మాట దేవుడు వింటాడు. అప్పుడు ఏం జరుగుద్ది? దేవుడు ఇవ్వాల్సిన రిజల్ట్ ఆయన మనం దయచేస్తారు. అర్థమవుతుంది మీ అందరికీ? అంటే మనం ముందే ఏం చేయాలంటే పర్ఫెక్ట్గా ఉండాలి. మనం మిస్టర్ పర్ఫెక్ట్గా ఉంటే మనకు రిజల్ట్ అసలు పైనుంచి. అందుకనే దేవుడు అన్నాడు, వారు నా మాట వినలేదు కాబట్టి నన్ను పిలిచిన నేను వారి మాట విననగాక వినను. నా మాట ఎప్పుడు నెరవేరుతుందో అప్పుడే నెరవేరుతుంది. మరియు వారు ఎరుగని అన్యజను నేను వారిని చెదరగొడతాను. వారు తమ దేశం విడిచిన మీదట అందులో ఎవరిని సంచరింపకుండా అది పాడవుతుంది. ఎలాగున వారు మనోహరమైన తమ దేశమునకు నాశనమును కలగ చేసి ఉన్నారు. అంటే అర్థమవుతుంది మీ అందరికీ మాట? అంటే నాశనకరమైన మనోహరమైన దేశం అంటే ఇశ్రాయేలు దేశం.
ఇస్రాయేల్ దేశం మనోహరంగా దేశం. కనాన్ భూభాగం అంటే ఇప్పటికీ ఇస్రాయేల్ దేశం అంటే ఇప్పటి ఉన్న జనరేషన్లో లేటెస్ట్ జనరేషన్ ఏదైనా ఉందంటే ఇస్రాయేల్ దేశమే. ఇప్పుడు అలాంటి ఇస్రాయేల్ దేశాన్ని పాడుగా నిర్జలంగా తయారు చేసింది ఎవరంటే ఈ ఇస్రాయేల్ ప్రజలే, ఈ యూదులే. వీళ్ళు నా మాట వినట్లేదు. అలాంటప్పుడు నేను ఎందుకు వీళ్ళ మాట వినాలి? ఎన్ని దేశాలు వీళ్ళ మీద యుద్ధానికి వచ్చినా వీళ్ళ నా మాట నేను కాపాడతా. మీ అందరికీ అర్థమవుతుందా? ఇప్పుడున్న జనరేషన్లో ప్రపంచమంతా ఎవరైపు చూస్తుంది చెప్పిన? పాలస్తీనా అనగా కనాన్ ఇస్రాయేల్ దేశం వైపు చూస్తుంది. ఇప్పుడు ఇస్రాయేల్ దేశంలో ఉన్న ప్రజలు దేవుని వైపు చూశారనుకోండి, ఇస్రాయేల్ని కాపాడువాడు ఒక మాట ఉంటుంది. ఇస్రాయేల్ని కాపాడువాడు కుణికడు నిద్రపోడు, ఎప్పటికీ అలాగ ఉంటాడు. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పిన? ఇప్పుడే నేను మాట్లాడేమని చూస్తాడు. అదే అనుకున్న గుణం, ఆయనకున్న లక్షణం అది. అంటే ఇస్రాయేల్ ప్రజలు చేస్తున్న పాపాలన్నీ కూడా వాళ్ళు ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడు? మరలా వారి ప్రార్థన వింటాడు. వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు కూడా కాపాడుతాడు. ఇప్పుడు ఇస్రాయేల్ భూభాగం ఈ 70 సంవత్సరాల పాటు పాడుగా ఉండడానికి కారకులు ఎవరు? వాళ్ళే. అందరికి అర్థమైంది. ఇప్పుడు అంటే ఇప్పుడు 8 నుంచి 14 వచనాల వరకు ఉన్న సారాంశం ఏంటి? వారు చేసుకున్నటువంటి క్రియల బట్టే ఈ దేశం ఇలా పాడుగా అయిపోయింది. వాళ్ళు చేసుకున్నటువంటి క్రియలను బట్టి, వారు చేసినటువంటి పాపాలను బట్టి ఈ దేశం పాడుగా, చెరగా, ప్రాకారమైన గోడగా, దేవుని మందిరం లేకుండా పోవడానికి కారకులు ఎవరయ్యా అంటే యూదులు మాత్రమే. ఈ యూదులు నాకు ఇష్టానుసారంగా లేరు కాబట్టి ఈ ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. జకర్యా ఈ మాట చెప్పు అని జకర్యా గారితో దేవుడు ఈ కన్స్ట్రక్షన్ చేస్తున్న టైంలో మాట్లాడుతున్న సందర్భం అర్థమవుతుంది మీకు. 2వ సంవత్సరంలో అర్జీ పెట్టారు వీళ్ళు. మళ్ళీ చెప్తున్నా, 2వ సంవత్సరంలో దర్యావేసి గారికి అర్జీ పెడుతున్నప్పుడు వెంటనే పర్మిషన్ ఇచ్చేశాడు. అవునా కదా? వెంటనే పర్మిషన్ ఇచ్చేస్తున్నప్పుడు సుమారుగా 6వ సంవత్సరంలో ఏమైంది? మందిరం పూర్తయింది. ఇప్పుడు 6వ సంవత్సరంలో మందిరం పూర్తయితే ఇప్పుడు ఎన్నో సంవత్సరంలోకి వచ్చాం మనం? 4వ సంవత్సరంలోకి వచ్చాం. ఇప్పుడు 4వ సంవత్సరంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు జకర్యా గారు ఏం చెప్తున్నారు? ఒరే, మన దేశం పాడైపోవడానికి కారణం ఎవరో కాదు, మనమే. మన బాగుంటే మన దేశం బాగుంటుంది. మన పూర్వీకులు గతంలో ఎలా చేశారు? దేవుని మాట వినలేదు, అందుకని మన దేశం ఇలా పాడుగా ఉంది. మన దేశం బాగుండాలన్నా, మన ప్రజలు బాగుండాలన్నా, మనమందరం స్థిరంగా ఉండాలన్నా ముందు ఎవరు బాగుండాలి చెప్పనా? మనము ఆధ్యాత్మికంగా దేవుని మాటలు వింటే దేవుడు మనతో పాటు ఉంటాడు. కాబట్టి మన పితరుల వల్ల మనము ఉండొద్దు. ఇప్పటికైనా మనం ఏం చేద్దాం? మార్పు తెచ్చుకుని యెహోవా ఎడల భయభక్తులు కలిగి ఉందామురా అని జకర్యా గారు అక్కడ మందిరాన్ని కడుతున్నటువంటి సేవకులతో మాట్లాడుతున్న దర్శనం. జకర్యా, ఈ దర్శనం వాళ్ళకి చెప్పు అని ఈ 2వ దర్శనం గురించి విషయాలు 7వ అర్థమైందా? మొదటి దర్శనం, 2వ దర్శనం, ఇంకా చాలా దర్శనాలు ఉన్నాయి. ఒక్కొక్క దర్శనం వివరించుకుంటూ పోతే మనకి జకర్యా గ్రంథం త్వరగా అవుతుంది. కాబట్టి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత రివ్యూ చేసుకోండి. జకర్యా గ్రంథం 7వ అధ్యాయం యొక్క వివరణ అది. దేవుడి చిత్తం అయితే మరొకసారి మళ్ళీ దేవుని చిత్తం మరొక మనం కలుసుకుందాం. ఈ కొద్ది మాటలు మన వినికిల్లో ఫలింపచేయని గాక. ఆమె చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకమందున మా తండ్రి, మీ శ్రేష్టమైన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. మరొకసారి తండ్రి, ఈ రాత్రికాల సమయంలో జకర్యా గ్రంథం 7వ అధ్యాయాన్ని వివరించుకోవడానికి మీరు చూపించిన ప్రేమను బట్టి, కృపను బట్టి వందనాలు తండ్రి. ఇంకా చాలా చరిత్ర ఉంది తండ్రి, మరి ఆ చరిత్రను వివరించాలి, సమయం లేదు తండ్రి. త్వరగానే తండ్రి మరి గ్రంథాలు వివరించుకుంటున్నాం తండ్రి. మీ కృపను బట్టి తండ్రి ప్రతి అధ్యాయంలో, ప్రతి విషయంలో మళ్ళీ మీ పిల్లలు చేసినటువంటి క్రియలు తండ్రి మంచివి కావని, అందునిమిత్తమే వీళ్ళందరూ కూడా చెరలోనికి పోయారని లేఖనాల ద్వారా ప్రతిసారి మనతో మాట్లాడుతూనే ఉన్నారు తండ్రి. మీ కృపను బట్టి మాకు కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి. ఇంకెవరికైతే తండ్రి ఇలాంటి జ్ఞానాంశాలు తెలియదో వారికి తెలియచేయండి. వారందరికీ తండ్రి మనోనేత్రాలు వెలిగించండి. మాకును కావాల్సిన జ్ఞానాన్ని పరిపూర్ణంగా దయచేసి మీ అందు భయభక్తులు కలిగి వాక్యానుసారంగా మా జీవితంలో ఉండడానికి సహాయమును దయచేస్తారు కోరుకుంటున్నాను. క్రీస్తు నామని ప్రార్థన అడిగి పెట్టుకుని ఇచ్చిన మా పరమ తండ్రి, ఆమె. తండ్రి దేవుని ప్రేమయు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు
పరిశుద్ధాత్ముడు నిన్న సహవాసం కూడిన మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడే నడిపించిన కాక ఆమెన్ 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 అందరికీ వందనాలు.